హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే ఎగ్ దమ్ బిర్యానీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఉల్లిపాయలను అయితే ఇలా సన్నగా తరుక్కోవాలండి, పొడుగ్గా. దానిని అయితే ఒక గిన్నెలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకొని వీటిని అయితే ఫ్రై చేయండి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి దీనిలను. ఇలా ఈ కలర్ రావాలండి. కలర్ వచ్చాక అన్ని తీసైతే పక్కన పెట్టేసుకోండి ఉల్లిపాయలను అయితే. ఈ ఉల్లిపాయల వల్లే బిర్యానీ అయితే చాలా టేస్ట్ వస్తుందండి దానికి. ఇప్పుడు ముందుగానే ఉడకబెట్టుకున్న గుడ్లు ఉంటాయి కదా, దానికైతే ఘాట్లు పెట్టేసుకొని అదే ఆయిల్లో వేసేసుకోవాలి. మనం ఇందాక ఆనియన్స్ అయితే వేయించాం కదా, అదే ఆయిల్లో ఇవి కూడా వేసేసి వేయించేసేయండి. ఇవి కూడా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని అయితే. అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలండి. యాలకులు, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అవన్నీ మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసేసుకోండి. హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, అవన్నీ 1-2 చూసుకొని వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఒక ఉల్లిపాయను అయితే కట్ చేసేసి వేసేయాలి. మనం ముందుగా వేయించుకునే పక్కన పెట్టుకున్నాము, మళ్ళీ పచ్చి ఉల్లిపాయలే వేసేసుకోవాలండి దీంట్లో. ఒక 2-3 పచ్చిమిర్చి అండి సన్నగా తరుక్కొని వేసేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అదొక స్పూన్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు అయితే కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి, మీ రుచికి తగ్గట్టు చూసి వేసుకోండి సాల్ట్ అయితే. ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. 1 కప్పు వరకు అయితే పెరుగు వేసుకోండి, చిన్న కప్తో. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి, 1 స్పూను.
ఇది మూత పెట్టేసి అది కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు వేరొక బౌల్లో మనం రైస్ అయితే ఉడకబెట్టుకోవాలండి. దాంట్లో కూడా బిర్యానీ ఆకు, 2 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అవన్నీ వేసేసి నీళ్ళనైతే మరుగుతున్నప్పుడైతే బియ్యం వేసేసుకొని హాఫ్ బాయిల్ అయితే చేసేసుకోవాలండి. ఒక 75% ఉడకాలండి అన్నము దాంట్లో. అది పక్కన ఉడుకుతూ ఉంటుంది. మనం ఇక్కడ గుడ్లు అయితే వేసేసుకోవాలండి. దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకున్నాం కదా, అవైతే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలండి. ఇక్కడ 3 స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను. ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి. మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి దాన్ని. ఇప్పుడైతే ధనియాల పౌడర్ వేసుకోవాలి, కొద్దిగా గరం మసాలా, అవి కూడా వేసి కలుపుకోవాలండి. మనం పక్కన రైస్ అయితే ఉడకబెట్టుకున్నాం కదా 75% అయితే ఉడికిన రైస్ని ముందుగా అయితే గుడ్లు తీసి పక్కన పెట్టేసుకొని ఆ రైస్ని అయితే లేయర్ల లాగా వేసేసుకోవాలి. మనం ఇప్పుడు ఇది మొత్తం అలాగే ఉంచేసి పైన కూడా వేసేస్తారు, అలా బాగుండదండి. ఇట్లా చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి బిర్యానీ. ఇప్పుడు దీని మీద ఒక లేయర్ అయితే వేయండి రైస్ని. ఇది మొత్తం కుక్ అవ్వద్దండి. రైస్ 75 మాత్రమే ఉడకాలి. 25 మనకు దీంట్లోనే రసంతోనే ఉడికిపోతుందండి ఇది మొత్తము. ఇలా ఒక లేయర్ వేసాక మనం ముందుగానే ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవైతే వేసుకోవాలి కొన్ని. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకోండి. మళ్ళీ రైస్ని అయితే లేయర్ లాగా వేయాలండి. ఇలా వేసాక మళ్ళీ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కర్రీ కూడా వేసేయండి. దాంట్లో మనం పక్కన తీసి పెట్టాం కదా, ఆ కర్రీ కూడా కొద్దిగా వేసేయాలి. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, పుదీనా అయితే ఇలా చిలకరించేసుకోండి. ఇప్పుడు మిగిలిన రైస్ మొత్తం వేసేసుకోండి. వేసేసుకొని పైన మొత్తం ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. మనం పక్కకి తీసి పెట్టిన ఎగ్స్ కూడా వేసేయాలి దాని మీదనే. మనం లోపల పెట్టేస్తే మనం పెట్టుకునేటప్పుడు మొత్తం విరిగిపోతాయండి ఎగ్స్, అందుకని పైన వేసేస్తున్నాము. కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా ఫుడ్ కలరు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ని. ఒకటైతే నిమ్మకాయనైతే పిండేసి ఇలా రసం అయితే వేసేయాలి. పైన నెయ్యి కూడా వేసేసుకోవచ్చండి. ఇలా మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టండి. ఇలా బరువు పెట్టి ఒక 20 నిమిషాలు అయితే చిన్న మంట పైన ఉడికించాలండి. దీన్ని దమ్ చేసుకోవాలి బిర్యానీ.
చూడండి 20 నిమిషాల తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసేస్తారండి దీన్ని. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.